పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆసీస్ పై టీమిండియా ఆరంభం నుండి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఏ దశలోనూ ఆసీస్ను కోలుకోనివ్వలేదు. బుమ్రా సేన సూపర్ పర్ఫార్మెన్స్ కారణంగా భారత్ జట్టు ఏకంగా 295 పరుగుల తేడాతో ఆసీస్ పై గెలిచి చరిత్ర సృష్టించింది. ఫలితంగా ఈ సిరీస్లో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సిరీస్ కి ముందు బుమ్రాకి కెప్టెన్సీ ఇవ్వొద్దు, అది అతడి ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది అని పలువురు సలహా ఇచ్చారు. అయితే గంభీర్ మాత్రం బుమ్రాకే కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు బుమ్రాలో కూడా కెప్టెన్సీ ఒత్తిడి ఎక్కడా కనపడలేదు. అంతేకాదు, రెట్టించిన జోష్తో బౌలింగ్ చేశాడు. 2 ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 8 వికెట్లు తీసి ఆసీస్ జట్టుకి వెన్నులో వణుకు పుట్టించాడు. బుమ్రా బౌలింగ్ కి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక ఆసీస్ జట్టు బిక్కపోయింది. ఇక ఈ అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా ఇది ఒక చారిత్రాత్మక విజయమే. ఈ విజయంలో నేను కూడా ఒక కీలక పాత్ర పోషించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రోహిత్ భాయ్ అందుబాటులో లేనప్పుడు జట్టు పగ్గాలు నాకు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో నేను ఒకటే భావించాను, మనల్ని మనం నమ్మాలి, అనుభవంతో పనిలేదు, గెలుపోటముల కోసం ఎక్కువగా ఆలోచించకుండా మన 100% మనం ఇవ్వగలిగితే చాలు, గెలుపు ఆటోమేటిక్ గా వస్తుంది అని. ఆ విషయమే జట్టుగా మేము మైదానంలో ఆచరించాం. మేమందరం నమ్మినట్లుగానే మంచి ఫలితం దక్కింది. ఆసీస్ లాంటి జట్టుని వారి సొంత గడ్డపై ఓడించడం అంత సులభమైన విషయం కాదు. ఇది సాధ్యమైంది అంటే అందుకు ప్రధాన కారణం మా జట్టు సమిష్టి కృషి. ముఖ్యంగా ఈ సిరీస్ లో జైస్వాల్, రాహుల్ ఆడిన 200 పరుగుల భాగస్వామ్యాన్ని తప్పక మెచ్చుకోవాలి. ఇక జైస్వాల్ ఆసీస్ గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టాడు. ఇది అతడి కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ గా మిగులుతుంది. ఇక కోహ్లీ కూడా సరైన సమయంలో ఫామ్ లోకి రావడం శుభసూచకం. నిజానికి కోహ్లీ ఫామ్ లో లేడు అని నేనెప్పుడూ అనుకోను. అతడికి ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు. మరోవైపు ఈ సిరీస్ లో స్థానం దక్కించుకున్న యువ క్రికెటర్లు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఈ ముగ్గురు ఆసీస్ పై చాలా చక్కగా ప్రదర్శన కనబరిచి ఆకట్టుకున్నారు. కివీస్ సిరీస్ తర్వాత టీమిండియాపై చాలా ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. దాన్ని అధిగమిస్తూ ఇలాంటి ఒక చరిత్రాత్మక విజయం సాధించడం ద్వారా మా జట్టులో ఆత్మవిశ్వాసం మరింతగా రెట్టింపు అయిందని బుమ్రా ముగించాడు.